రామారావు గారు విచారణను ఎదుర్కోవడానికి ఎందుకు భయపడతా ఉన్నాడు? తొడలు కొట్టిండు, దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలి, అట్లుంటారా ఇట్లుంటారా, కడిగిన ముత్యాల లెక్క రావాలి కదా అని రకరకాల మాటలు చెప్పారు. ఇదే కేటీ రామారావు గారు గతంలో. మరి కేటీ రామారావు గారు ఒకసారి చూద్దాం. గతంలో కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు. కేసులో స్టే తెచ్చుకున్నారు, ఇలా కూడా మళ్ళీ స్టే తెచ్చుకోవడం, ఏదో కూడా కోర్టులలో పోయి అడుక్కోవడం తప్ప భయం ఎందుకు? ఆయనకు అర్థం కాదు. దొంగతనం చేసిన వాడు భయపడాలి, దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్ చెప్పు. లెట్ దెమ్ స్టాండ్ అప్ ఫర్ స్క్రూటినీ ఆర్ ప్రూఫ్ బ్రదర్. ఇఫ్ దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, తప్పు చేయకపోతే భయం ఎందుకు, జంకెందుకు? తప్పు చేసిన వాడే కదా ఈ టైప్ లో అరుస్తాడు. ఇంకా కావాలంటే ఆధారాలు నేను అవుతారు, మీరు చూస్తే విచారణ చేస్తారా? నువ్వు చెప్పు నాకు. పోలీసు విచారణకు పోవడానికి భయం ఎందుకని అప్పట్లో అధికారంలో ఉన్న సందర్భంలో కేటీ రామారావు గారు విపక్ష నాయకులకు చెప్తున్నటువంటి నీతి సూత్రాలు ఇవన్నీ. తప్పు చేయకపోతే భయం ఎందుకు, రావచ్చు కదా, ఎదుర్కోవచ్చు కదా, ఎదుర్కోవచ్చు కదా. ఇక దాన్ని ముచ్చట చెప్తా ఉంటే నవ్విపోదురు కదా, నాకేంటి సిగ్గన్నట్టుగా ఆయన చూడరు, ఆయన కథ చూడరు. ఇగో నిన్న ఏమంటాడు, తప్పు చేయని వాడు పోవాలి కదా అంటుండు. ఏడికి? విచారణకు. మరి ఈ మొనగాడు ఆయన ఈయనే మళ్ళా లాయర్ ఎందుకు? నువ్వు కడిగిన ముత్యానివేనా? ఆ కేసుకు సంబంధించి నువ్వు సంతకాలు పెట్టి విదేశాలకు డబ్బులు పంపేటప్పుడు లాయర్కి ఇచ్చిపోయావు. లాయర్ని పెట్టుకొని అడిగి ఇది పెట్టొచ్చు నా సంతకం అని పెట్టినావు. పంపుడు చీకట్ల పంపుతావు, పార్టీలేమో లాయర్ను తీసుకొని పోలీసు వాళ్ళ దగ్గరకు వస్తా అని చెప్తావు. ఇక్కడ క్లియర్గా ఏసీబీ వాళ్ళు పంపిన నోటీసులో ఒక్కడినే రమ్మని చెప్పిర్రు. లాయర్ని, డ్రైవర్ని ఇలా నెట పెట్టుకొని రమ్మని చెప్పలేదు. అయినా కూడా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు లోపలికి రమ్మన్నారంటే నాకు రిటర్న్గా ఇవ్వండి అని చెప్తున్నాను. నిన్ను ఒక్కరినే రమ్మని చెప్పడం అంటే రిటర్న్ కాదు, అది అంతే. నీకు ఇచ్చినటువంటి నోటీసే రిటర్న్ నోటీసు. ఇక దీనికి పోలీసు వాళ్ళకు సుక్కలు చూపించిన కేటీఆర్ అట. సుక్కలు చూపించిన కేటీఆర్, నీళ్లు నమ్మిన పోలీసు వాళ్ళు. ఓరి నాయన, మీ ఛానళ్ళు మీ కథ చూస్తుంటే నవ్వొస్తుంది జనానికి. ఇదే కేటీ రామారావు గతంలో విచారణ ఎదుర్కోవడానికి తప్పు చేయకపోతే భయం ఎందుకు, జంకెందుకు, ఎందుకు అంటుండ అప్పట్లో. ఈ కూలకు మీ కూలకు సరిపోయింది మీ కథ. తప్పు చేయనోడు విచారణ ఎదుర్కోవడానికి కేటీ రామారావుకు భయం ఎందుకు అని ఇప్పుడు ఆయనతోటే అనిపిస్తా, కేటీఆర్ తోటే. ఈ డ్యూయల్స్ ఉన్నట్టుంది, నాలుగే రెండు ఉన్నాయో ఏమో. తను అధికారంలో ఉన్నప్పుడేమో ఓ కథ, తను ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీ ఇంకో దుకాణం. వేషం మారిపోతుంది. ఇక మారారు మీరు మీ ఖాందారు మారే పరిస్థితే కనిపిస్తలేదు. ఏసీబీ విచారణను ఎదుర్కోవడానికి నువ్వు గత వారం రోజుల నుంచి పడుతున్నటువంటి లలిత కళలు తెలుస్తలేవా? పబ్లిక్ అర్థమైతలేదా, తెలియదా? స్టే తెచ్చుకున్నావు కదా అని చెప్పి గతంలో చెప్తా ఉన్నాడు. స్టే తెచ్చుకున్నావు కదా అంటాడు. మరి నువ్వేం చేసినావో ఇప్పుడు కోర్టు గురికి తమరు చేసింది ఏందో, క్రాష్ పిటిషన్ ఏంది, స్టే ఏంది, లాయర్ ఏంది, కథ ఏంది, ఇదంతా ఏం ధైర్యం చూసుకొని అంటా ఉన్నావు? నేను రాను పో, కోర్టు చూసుకుంటుంది. ఏ ధైర్యం అన్నట్టు కోర్టులో? సామాన్యుడు కూడా ఇట్లానే ఉంటుందా? ఒక సామాన్యుడు కేసు విచారణ హాజరు కాకపోతే ఇదే పరిస్థితి ఉంటుందా? గొర్ర గుంజుకపోతారు కదా. మరి నీకు ఇంకా విలువనిచ్చి నిన్ను కారులో ఆరాంగా రాజకొడుకు లెక్క కూర్చోబెట్టి ముచ్చట పెడతా ఉంటే నేను రాన్పో, నేను ఈడీ దగ్గరికి అయితేనే పోతా, వాళ్ళైతేనే నాకు మంచిగా తలకాయ దూగుతారు, పౌడర్ వేస్తారు. ఇదా? తన దగ్గరికి రాగానే ఎట్లుందో చూడ్రి వ్యవహారం. మంది దగ్గరికి పోయి ఈయన పోలీసు వాళ్ళని తోలినప్పుడే వేరే. రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్లకేని ఎత్తుకొచ్చిరు కదా, బెడ్రూమ్లకేని. ఈయన మంత్రిగా ఉన్నప్పుడే ఏడ నేర్చినో రామారావు ఇవన్నీ. ఈ బడవాయి మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసి చూస్తలేరా? ఇవి చేసే కదా మీరు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిరు, ఇవి చేసే కదా. అప్పుడేమో లంగ సోషల్ మీడియా అని వాళ్ళ ఆయన తిడతాడు, ఇప్పుడేమో సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, బాగుంది. 10-20 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొనుక్కొని
దానికి పేమెంట్లు చేసుకుంటా ఎల్బీనగర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ బంజారాహిల్స్కి మార్చి ఏడికైనా మారుస్తావు, ఏడ మారి ఏడికైనా మార్చగలుగుతావు, నీతో అవుతుంది. అలా ఉండాలి కానీ కదా. విషయం ఏంటంటే కేటీ రామారావు గారు నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్నట్టుగా నీవు గతంలో చేసినటువంటి కార్యక్రమమే ఇంకా అది కూడా చేయట్లేదు. మళ్ళా విచారణ ఎదుర్కొంటుంది, గేట్ దాకా వస్తావు. నేను దమ్మున మునగాన్ని అని గేట్ దాకా పోతావు, గేట్లో పెట్టి దొంగది కాదు దొడ్లేకి రాదు. అది తెలంగాణలో ఒక సామెత ఏంటంటే దొంగది కాదు దొడ్లేకి రాదన్నట్టు. ఏమాయ మరి వస్తే ఏమాయ విచారణ ఎదుర్కొంటానుకు. ఇంకా ఈ వీరుణ్ణి చూసి, ఈ పిరికి పందని చూసి, ఇంకా ఈయన వీరుడు సూర్యుడు పోలీసు వాళ్ళకి షాకు చెమటలు, ఇగో ఇవి ఇటువంటి రాతలు. అవి ఒక పిరికి పంద, ఎస్ పోలీసు విచారణను ఎదుర్కోవడానికి భయపడుతున్న ఒక పిరికి పంద కేటీ రామారావు గారు. మీరా నిజాయితీ పరునివే, నిజాయితీ పరునివే అయితే మాట్లాడతావు కదా. నువ్వు నిప్పుల్లో వేస్తే కాలకపోతే, నీళ్ళలో వేస్తే తడవకపోతే పోయి కూసో. ఏందా నేను చేసింది ఏదో చూపెట్టు అని చెప్పి అడగాలి కదా. డిసైడ్ చేయాలి. ఏసీబీ అధికారులకు నీ ప్రశ్నలతో చెమటలు పట్టియాలి కదా. నువ్వు లోపలికే పోకపోతివి, బయటనే చెమటలు పట్టే నీకు, బయటనే చెమటలు గిమటలు బట్టి ఆ తడిసినా కూడా దొడ్డంగి వేసుకపోతివి చెమటలు పీడ్చుకుంటానుకో. ఇగో గిది నీ కథ. ఆ వకీల్ సాబ్ లేని నేను లోపలికే పోనని చెప్తాను, కొడతారు. అయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయనది ఎవరిది? నరేందర్ రెడ్డి గారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పని కూడా చెప్పినట్టు రాసిరంటారు. కేటీ రామారావు గారు మీరు మంత్రిగా పనిచేసిర్రు, 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, దాదాపు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ను కోర్టు ఫైనల్గా అంగీకరిస్తుందా? ఏమన్నా ఉందా? ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి నన్ను 80 కేసులలో నన్ను దోషిగా చూపెట్టినటువంటి కేసుల్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసు వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకుంటారు. తిన్మార్ మళ్ళీ నొప్పుకున్నాడా రాత్రి మాతో అని చెప్పి ఇద్దరు పంచులను పెట్టి రాసుకుంటారు. ఇదంతా తప్పండి పడితే కోర్టు నమ్మను కూడా నమ్మ తీసి పక్కకు వారేస్తుంది. మరి ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నావు? కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఫైనల్ రిపోర్ట్ అనుకుంటున్నావా? మీ నాయన కూడా ఏది ఇప్పుడు రాధాకిషన్ రావు మీరంతా కలిసి ఫోన్లు ట్యాప్ చేసిరు కదా, ఫోన్లు ట్యాప్ చేసినటువంటి దొంగల ముఠా మీద ఉంది కదా, అందులో రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్లియర్గా తీన్మార్ మల్లన్న వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడకు ముప్పు ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఫోన్ ట్యాప్ చేసామని కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు ఇచ్చిండు స్టేట్మెంట్. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఫైనల్ అనుకుంటున్నావా? ये ड्रामा कहाँ से आया रामाराव? इसको कहते आपको ड्रामा राव, इसीलिए कहते वो आपको ड्रामा राव. आप रामाराव नहीं है, रामाराव बहुत अच्छा आदमी है, वो सीनियर रामाराव. तुम आप क्या है? वो ओरिजिनल रामाराव है. वो ओरिजिनल रामाराव है, तुम डुप्लीकेट है. वो एनटी रामाराव है. वो एनटी रामाराव है. तुम ईकार रामाराव, केटी रामाराव है. नहीं ईकार, ईकार ईकार रामाराव. ईकार रामाराव तुम बेकार काम कर रहे हो. अगर आपका पास दम है तो सीधा जाके एसीबी की सामने बैठ के मैं क्या किया दिखाओ बोल के बोल. अंते अड़गू बताओ उनसे. आप नहीं कहते, खाली जुमला करते बाहर आते. ఆయన ఉంటేనే వస్తున్నాడు, వెనుక కూర్చుని ఆయన ఉంటేనే ఎనుకున్న ఆయన పెట్టమంటే నేను సంతకం పెట్టినా అని చెప్పకపోతే అదే చెప్పు. మరి లాయర్ లేకపోతే కోర్టుకు పోతాడు, కోర్టుకు పోయి నన్ను హింసిస్తురు అని చెప్తాడు. ఇక మళ్ళీ ఈడనేమో అలా ఈ ఛానల్ అనేమో సూర్యుడు వీరుడు భగత్ సింగ్ రూపంలో ఇవి ఉంటాయి తమ్నైల్స్ ఇవని. ఆడికి పోయాం కోర్టుకు పోయామంటే నన్ను హింసిస్తురు ఏసీ బోలు, దయచేసి నాకు రక్షణ కల్పించాలి అని మళ్ళీ కోర్టుకు పోయి దరఖాస్తు పెట్టుకుంటే కోర్టు సహజంగానే అడ్వకేట్ ను అనుమతించాలని రేపు చెప్తుంది. ఇక ఆ కేసు తీర్పు, కేసు విచారణ పూర్తి అయిపోయింది, ఇరుపక్షాల వాదనలు అయిపోయినాయి. పెద్దలు గౌరవనీయులు మహోన్నత వ్యక్తి న్యాయ కోవిదుడు అయినటువంటి జస్టిస్ లక్ష్మణ్ గారు ఆయన తీర్పు ఇంకా పెండింగ్లో ఉండడంతో ఈ బాధ. ఆయన తీర్పు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆయన ఎందుకంటే మొత్తం మెదడంతా కరగబెట్టి తీయాలన్నా ఇటువంటి కేసులలో చాలా సునిశ్చితంగా పరిశీలించాలి కాబట్టి పరిశీలించి ఆ కేసు వివరాలన్నిటి మంచి చెడు వెనక ముందు అన్నీ చూసుకొని చేయాలి కాబట్టి ఆ కేసు తీర్పు పట్ల రిజర్వ్ ఉంది. ఆ రిజర్వ్ ఉన్నందుకు ఇగో ఈ డ్రామా ఆడడానికి ఒక జాగా, ఒక మోకా అన్నట్టు ఈ డ్రామారావు కథ. జస్టిస్ లక్ష్మణ్ గారు ఇంకా పబ్లిక్ వేరే పని ఇటాటు ఉన్నా కానీ ఆపైనా సరే సార్ ఈ కేసును త్వరగా తేల్చండి అని చెప్పి ప్రజలు కోరుకుంటారు. ఈ తేలితే ఈ కథ ఏందో తేలుతుంది. అంతే, క్లియర్ అండి. అటో ఇటో
కడిగిన ముత్యం అన్నా కూడా ఏం ఇబ్బంది లేదు, కానీ అదేందో తేలి తొడిచిపోయా. అట్లా జరుగుతూ ఉంది. సో మొత్తానికి కేటీ రామారావు గారి డ్రామా జంబలక్కడి పంబగా అనిపించింది నిన్న. ఒక్కసారి ఏసీబీ విచారణకు హాజరైతుంటేనే జంబలక్కడి పంబ సినిమా చూపించండి జరసేపట్ల జనానికి. అందరి మీద అక్రమ కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కేసులు పెట్టి గడాఫీ లాంటి నియంతలుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇగో ఈ గడాఫీ సంగతి కూడా గట్లికి వచ్చింది. ఇప్పుడు గొటబాయ గడాఫీ, ఇటు ఈమె పేరేంది హసీనా, షేక్ హసీనా, వీళ్ళు ఎన్నడో నాడు విమానం ఎక్కక తప్పది. ఇదంతా జస్ట్ డ్రామా. విమానం ఎక్కక తప్పది, విమానంలో పారిపోక తప్పది. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర మనం నిఘా పెట్టుంచాల్సిన పరిస్థితి వచ్చింది. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు